ఆడుదాం ఆంధ్ర క్రీడలు దేశ చరిత్రలోనే మైలురాయిలుగా నిలిచిపోతాయన్నారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్. గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను దేశానికి అందించడంతో పాటు గ్రామాన జరిగే ఈ పోటీల ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయటమే లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ క్రీడా సంబరం ఫిబ్రవరి 10 వరకు సాగుతుంది. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 47 రోజుల పాటు ఈ క్రీడలు ఊరూరా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా మొదలైన ఆంధ్రప్రదేశ్ అంతటా ఆడుదాం ఆంధ్ర మెగా స్పోర్ట్స్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ప్రతిష్టాత్మక ఆడుదాం ఆంధ్ర క్రీడలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనులతో మన ముఖ్యమంత్రి గారు రాజ్యతో క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఆడుదాం ఆంధ్ర పోటీల ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ క్రికెట్ ఆడారు. సూపర్ షాట్లతో అందరినీ అలరించారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు క్రీడల మంత్రి రోజా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ సిద్ధార్థరెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్లేయర్లకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే జీవితంలో క్రీడలు చాలా అవసరమని ముఖ్యమంత్రి జగన్ పోటీల ప్రారంభం సందర్భంగా తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని, ఇక నుంచి ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్విరామంగా కొనసాగిస్తామని చెప్పారు. గ్రామస్థాయి నుంచే ఈ లక్ష్యానికి అడుగులు వేస్తున్నామన్నారు. వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఈరోజు బీపీ ఎక్కువైంది అని అంటే దానివల్ల గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రోగాలు వస్తాయి. డయాబెటీస్ ఎక్కువైనా కూడా, షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా, రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం. భవిష్యత్తులో లక్ష్యం కోసం మరింత వేగంగా అడుగులు పడతాయని, ప్రతి స్కూల్లోనూ క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మున్ముందు స్కూళ్లల్లోనూ ప్లేయర్లకు కిట్లు అందచేసే ఆలోచన కూడా ఉందని సీఎం తెలిపారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సింధు, శ్రీకాంత్లు ఆంధ్ర క్రికెట్ సంఘంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లను పర్యవేక్షించేందుకు ప్రొఫెషనల్ జట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అదేవిధంగా 88.66 లక్షల మంది ఈ పిల్లలకు తోడుగా నిలబడేందుకు, ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేందుకు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తంగా 1.22 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.